బాలిక నగ్న చిత్రాలు సేకరించి డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యక్తిపై విజయవాడ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో కారు బుక్ చేసుకుని బాలిక కుటుంబం మచిలీపట్నం బీచ్కు వెళ్లింది. ఆ సమయంలో కైకలూరుకు చెందిన కారు డ్రైవర్ రాజు బాలికతో పరిచయం పెంచుకుని ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ బాలికకు ఫోన్ చేస్తూ ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అనంతరం ఆమె తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించి బాలికకు వీడియో కాల్ చేసి నగ్న చిత్రాలు సేకరించాడు. ఈ ఏడాది జనవరిలో బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి న్యూడ్ ఫోటోలు బయట పెట్టకుండా ఉండాలంటే డబ్బులివ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో కంగారు పడ్డ అమ్మాయి పేరెంట్స్ విడతల వారీగా అతనికి 20,000 చెల్లించారు. న్యూడ్ ఫోటోలు ఎందుకు పంపావని తల్లిదండ్రులు కూతురును నిలదీశారు. న్యూడ్ ఫోటోలు పంపకపోతే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించాడని వాపోయింది. ఈ నెల 2న బాలిక ఇంటికొచ్చిన రాజు బ్లాక్మెయిల్ చేసి మరో 50,000 తీసుకున్నాడు. మరో 50,000 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితులు పటమట పోలీసులను ఆశ్రయించారు. దాంతో వారు నిందితులపై పోక్సో, ఐటీ యాక్ట్తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజు అమ్మాయిలను మాయమాటలతో మభ్యపెట్టి వారి న్యూడ్ ఫోటోలు సేకరిస్తాడు. వాటిని అడ్డుపెట్టుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. చాలా మంది యువతులు పైకి చెప్పుకోలేక లక్షల్లో చెల్లించినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇతగాడు పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. అతని వ్యవహారాలు తెలిసి భార్య కూడా వదిలేసినట్లు తెలుస్తోంది. అతడి ఫోన్లో పదుల సంఖ్యలో యువతుల న్యూడ్ వీడియోలున్నట్లు తెలుస్తోంది.